తెలుగు చలనచిత్ర పరిశ్రమలు గాయని గాయకులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమ్య బెహ్రా, అనురాగ్ కులకర్ణి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహ వేడుక తాజాగా హైదరాబాద్లో జరిగింది. ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాల పెద్దలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు గాయని గాయకులు, సంగీత దర్శకులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి సంబంధించి ప్రస్తుతం ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే తమ పెళ్లికి సంబంధించి అనురాగ్ కులకర్ణి గాని, రమ్య బెహ్రా గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. తెలంగాణలోని కామారెడ్డికి చెందిన అనురాగ్ కులకర్ణి సూపర్ సింగర్ ప్రోగ్రాంతో గాయకుడిగా తెలుగువారికి పరిచయమయ్యారు. ఆ కార్యక్రమంలో విజేతగా నిలిచి సినిమాల్లోకి అడుగుపెట్టారు. శతమానం భవతిలో మెల్లగా తెల్లారిందే ఇలా, కాటమరాయుడులో మిరా మిరా మీసం, పైసా వసూల్లో టైటిల్ సాంగ్, అలవైకుంఠపురంలో సినిమాలో రాములో రాములా వంటి ఎన్నో పాటలు కులకర్ణి ఆలపించారు. RX100లో పిల్లారా, కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్రంలో ఆశాపాశం పాటలు కులకర్ణికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం టాలీవుడ్లో అగ్ర గాయకుడిగా అనురాగ్ కులకర్ణి కొనసాగుతున్నారు. మరోవైపు ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన రమ్య బెహ్రా హైదరాబాద్లోనే పెరిగారు. పలు సంగీత కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్న రమ్యకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. వెంగమాంబ సినిమాలో ఆమె తొలి పాట పాడారు. అయితే బాహుబలి ది బిగినింగ్లోని దీవరా పాట ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్లో అత్యధికంగా అవకాశాలు అందుకుంటున్న ఫీమేల్ సింగర్ రమ్య బెహ్రా.